రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు గౌరవం లేదని ఎంపీ మార్గాని భరత్రాం సీనియర్లను పదవులకు దూరంగా పెడుతున్నారని ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి మాజీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గుదే రఘునరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి తనతో పాటు మరికొందరు రాజీనామా చేస్తున్నట్లు రఘునరేష్ ప్రకటించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరత్ తీరు నచ్చక 6 నెలలుగా మదనపడుతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇక పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోతున్నామని చెప్పారు. 2019లో భరత్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన విజయానికి తాము కృషి చేశామని, గెలిచాక మేమెవరో తెలియనట్లు ఉన్నారని విమర్శించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుతం బలహీనంగా ఉందని, ఈ దుస్థితికి కారణం భరత్ అని మండిపడ్డారు. భరత్ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. రుడా చైర్పర్సన్ గా మేడపాటి శర్మలారెడ్డి ఉన్న సమయంలో తమకు గుర్తింపు గౌరవం ఇచ్చేవారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావుతో పాటు తాము వైసీపీలో చేరామని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కు మద్దతు ఇవ్వాలని తామంతా నిర్ణయించుకున్నామని చెప్పారు. వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ముత్యాల పెద్దబాబు, ముమ్మిడి వీరబాబు, గొలుగూరి సూర్రెడ్డి, ఇంటి దొరబాబు, ర్యాలీ రామకృష్ణ, గోపిశెట్టి విజయలక్ష్మి, కుప్పిలి శంకర్రెడ్డి, పినిశెట్టి మూర్తి, రెడ్డి రమణ, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ భరత్రామ్ అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు, రాజమండ్రి సీట్ తీసుకుని పోటీ చేయడానికి వచ్చినప్పుడు నేను సమావేశాలు ఏర్పాటు చేశాను. ఇంచుమించు 100-150 మంది యువకులతో, పార్లమెంట్ పరిధిలో ఉన్న యువకులతో సమావేశాలు ఏర్పాటు చేశాను. వేదిక మీద మీరు చూడొచ్చు, భరత్రామ్ గారు, నేను ఉన్నాం, భూమన కరుణాకర్ రెడ్డి గారు అనుచరుడు చెంగయ్య గారు ఉన్నారు వేదిక మీద. కనీసం గుర్తుండాలి కదండి, ఈ వ్యక్తి మనకి ఏ విధంగా చేసాడు, కార్యక్రమాలు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు, పార్టీ మనల్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అన్నది కనీసం గుర్తుండాలి కదండి. ఈ విధమైన సమావేశాలు ఏర్పాటు చేసి అతన్ని ఎంతో ఆదరిస్తే, ఈవేళ మేము ఎవరో తెలియని పరిస్థితుల్లో అతను పార్టీలో అతను వ్యవహార శైలి ఆ రకంగా అతను ముందుకెళ్ళడం మమ్మల్ని చాలా తీవ్రంగా బాధించింది. మేమందరం ఒకే భావజాలంతో ఉన్న మనుషులం, ఇంతలాగే ఈయన కృషి చేస్తే అసలు కనీసం ఏ విధమైన కన్సిడరేషన్ లేకుండా ఆయన ఆ రకంగా ఎందుకు చేస్తున్నాడు అనేది మాకు అంతుపట్టట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే, ఇంకా మేము ఈ పార్టీకి పత్రికాముఖంగా మేము మీడియా ముఖంగా చెప్పింది అంటే, మేమందరం కూడా ఈ పార్టీకి, మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. ఇంకా మాకు ఈ పార్టీలో కొనసాగే ఉద్దేశం లేదు. కూటమి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారికి పూర్తిగా మద్దతు ఇద్దామని ఉద్దేశంతో నేను ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఛాయిస్ ఉంటుందండి, అభ్యర్థుల్లో మనకి ఎవరు బెటర్ అనేది ఛాయిస్ ఉంది. నాకైతే ఆదిరెడ్డి వాసు గారి బెటర్ అనేది ఛాయిస్ తోటి నేను ఉన్నాను. అదేవిధంగా నా మిత్రులందరూ కూడా నా భావజాలంతో ఏకీభవించే ఉన్నారు.